మహింపడతాం. హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకొంటివే, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ ఎడమ చేయి నా తల క్రింద ఉంచి, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే,
నా చేయి పట్టి నడుపు వాడవే హృదయము పగిలి వేదనలోన కన్నీరు చూడసే పరిస్థితులలో హృదయము పగిలి వేదనలోన కన్నీరు చూడసే పరిస్థితులలో తొలిలో చేసి కన్నీరు సుడచిన కన్నా తండ్రివే కన్నీరు తుడచిన నా కన్నా తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే మంచిది ప్రియులారా, మరి వాటిలో పడేవాళ్ళు ఉన్నట్లయితే మరి చెప్పవలసిందిగా కోరుతున్నాం. సమయం చాలా అయినది కాబట్టి ఎవరు లేనట్లయితే మన మధ్యలో సహోదరుడు జోసఫ్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఆ తదుపరి మనము వాక్యంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించు ఉన్నాము ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు పాటలు పాడి నీ నామాన్ని గణపరిచి మహిమపరిచాము. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము ప్రభువా. అదేమనగా ప్రభువా, నీవే నీ బిడ్డలతో నీ వాక్యము మాట్లాడే సమయము ప్రభువా. ఈ సమయంలో ఆయన నీవే రంగం మీదకి వచ్చి ప్రభువా, ఈ దాసుడిని మలుగు చేసుకొని ఈ దాసుడి ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, ఇదిగో నాయన ప్రభు యేసు, ఈ ప్రాంత ప్రజలకు ఏ వాక్యం అయితే అవసరమయ్యున్నదో, ఏ వర్తమానం అయితే అవసరమయ్యున్నదో ప్రభువా, అట్టి వాక్యాన్ని ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడండి అయ్యా. నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో పునరుద్ధాన శక్తి ఉన్నది ప్రభువా. దేవా, ఇదిగో లాజరు చనిపోయి 4 దినములైనప్పటికీ ప్రభువా, దేవా నువ్వు మాట్లాడినప్పుడు లాజరు లేచి బ్రతికాడు ప్రభువా. ఓ ప్రభు యేసు, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరములు ఏకరీతిగా ఉన్న ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ సమయములో నాయనా నీవే రంగం మీదకి వచ్చి ప్రభువా, దేవా నాయనా నీ వాక్యము నాయనా అందరితో మాట్లాడండి ప్రభువా.
అయ్యా నీ బిడ్డలు పాటలు పాడి ప్రభు ఇంతవరకు నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచారు నాయన. ఓ ప్రభు అయిన యేసు అయ్యా నీవే ఘనత మహిమ ప్రభావములు మెచ్చుకొనమని ప్రభు అయిన యేసు క్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించు ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మరి పాటలు ముగించబడినవి. మనందరం కూడా లేచి నిలబడినట్లయితే చిన్నగా ఆరాధనలోకి వెళ్ళి ఆ తదుపరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము కనుక పిల్లరా వాక్యాన్ని సమయం ఇద్దాం. మన రెండు హస్తములు పైకెత్తి, ప్రభువా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో దేని ద్వారా నా తండ్రి నువ్వు మాట్లాడి మా జీవితాలు మార్చినై ఉన్నావు ప్రభువా. ఇదిగో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నీవు అయా. యుగాలు మారినా తరాలు మారినా మారని దేవుడవు, మార్పు లేని దేవుడు ప్రభువా. ఇదిగో నువ్వు వాగ్దానం చేశావు, నీ నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నిన్ను స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో మా సహోదరులు నా తండ్రి అయా, వారు ఎంతో ఆశతో నా తండ్రి ప్రార్థన అయా ఇక్కడ పెట్టాలని ఆశపడినప్పుడు ప్రభువా నిజముగా ఈ కార్యము జరిగించిన దేవుడవు ప్రభువా. నిత్యముగా వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నీ దాసుడు మాట్లాడినట్లు నిజమైన ఆశీర్వాదం ఏదనగా మన జీవితాలు మార్పు చెందటమేనని తెలియపరుచున్నాడు. మనం దేవునికి సమీపంగా ఉండటమేనని తెలియపరుచున్నాడు. ఓ నిత్యోత్తములకు మార్గమును కనుక్కోవటమేనని తెలియపరుచున్నాడు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా దేవా నీవే నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాం, కృప చూపమని అడుగుతున్నాం ప్రభువా, సహాయమును దాయిచ్యమని అడుగుతున్నాం ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగట గల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. వాక్యమై ఉన్న యేసు స్తోత్రములయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకుందాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తలవంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామనకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొక మారు మీ సన్నిధిలోకి రావడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశానికై స్తుతులు స్తోత్రం తండ్రి. ఎప్పటివరకు పాటల ద్వారా మీ బిడ్డలు నా తండ్రి మిమ్మల్ని మహింపరిచి ఉండగా మీరు మా మధ్య ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. అయా ఈ సమయంలో మీరు రంగం మీదకి రండి ప్రభువా. అయా నా తండ్రి మేము ఎంతమంది ఉన్నప్పటికీ మీరు లేకపోతే ఇక్కడ వృధా ప్రభువా. కనుక మీరు రండి నాయన. అయా తండ్రి ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయా కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. అయా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ వాక్యం ద్వారా నా తండ్రి మీరు సంధించమని ప్రార్థిస్తున్నాను. అయా అమ్మాయి మార్గంలో ఆ ఇద్దరు మనుషులతో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా వారి హృదయాలు మండినట్లుగా ప్రభువా అయా నా తండ్రి ఈ సాయంకాల సమయంలో కూడా అయా నా తండ్రి అదే దేవుడు నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావు ప్రభువా. కనుక ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు అయా నా తండ్రి వారి హృదయాలు మండినట్లుగానే మా హృదయాలు కూడా మండుగాక ప్రభువా. అటువంటి ప్రత్యక్షతను ప్రభువా నా తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని అల్పుణ్ణి ప్రభువా. అయా నన్ను మరుగు చేసుకునండి. పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నన్ను మరుగు చేసుకుని మీరే మా అందరితో మాట్లాడమని మమ్మల్ని నాయన దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి సహోదరి తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మరి వారు ఆసక్తితోటి మరి దేవుని యొక్క స్వార్థం ప్రకటించాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే దేవుడు వారి యొక్క జీవితాల్లో ఒక అద్భుత కార్యాన్ని చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కూటాన్ని వారు ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. మరి ఈ సమయంలో చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. మరి మీ పనులన్నీ కూడా వదిలి మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, దేవుని స్తుతించాలని, దేవుని ప్రేమించి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, మంచిది. చదువుబడిన వాక్య భాగం నుంచి కొద్ది నిమిషాలు నేను వాక్యాన్ని పంచుకుంటాను. విషయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నా అంశం ఏంటంటే దైవిక స్వస్థతకు పొందుటకు సూత్రములు. ఆమేన్. దైవిక స్వస్థత పొందుకున్నటకు సూత్రములు. ఆమేన్. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డివైన్ హీలింగ్. ఓకే, అంటే మనకందరికీ తెలుసు, మనకి ఏదైనా సరే ఒక జబ్బు వస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వేసుకుంటాం, తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. ఆమేన్. కానీ ఇంకొక విషయం ఏంటంటే ప్రియ సోదరి సోదరా, దేవుడు స్వస్థపరిచే దేవుడే అన్నాడు. ఆమేన్. సో దేవుడు మనల్ని స్వస్థపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. మనల్ని స్వస్థపరచాలని దేవుని యొక్క ప్రణాళిక అయినది. దేవుడు ఆల్రెడీ స్వస్థపరచడానికి, మనకి స్వస్థత ఇవ్వడానికి ఆయన ఆల్రెడీ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆమేన్. ఎందుకు అనంటే నిజానికి స్వస్థత ఎవరికి అనంటే రోగం వచ్చిన వాళ్ళకి స్వస్థత అవసరం. మరి రోగం ఎందుకు వస్తుంది అని చెప్పంటే
పాపం వలన రోగం వస్తుంది. ఎవరికైనా జబ్బు దేనికోసం వస్తుందంటే, అసలు అంతకు మునుపు అనగా ఆదాముని సృష్టించిన తర్వాత, అంటే సృష్టించిన మొదట్లో ఆదాము పడిపోక మునుపు, పాపము ఈ భూమి మీదకి రాక మునుపు రోగం అనేది లేదు. పాపం అనేది ఈ భూమి మీదకి రాక మునుపు మరణం అనేది లేదు. కానీ రోగం ఎప్పుడు వచ్చింది, మరణం ఎప్పుడు వచ్చింది అని అంటే, పాపం వచ్చిన తర్వాతనే మరణం వచ్చింది, రోగం వచ్చింది. ఆమేన్. కాబట్టి ఈ మరణానికి రోగానికి మూలం ఏంటంటే పాపమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆ పాపానికి విరుగుడు కనుక్కోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ పాపానికి, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి మరణానికి, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి రోగానికి విరుగుడు తీసుకురావడం కోసమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో చేసిన పని ఏమిటి అని అంటే, తన ప్రాణ త్యాగం ద్వారా, తన రక్తం ద్వారా ఆయన ఏం చేశాడంటే సర్వ మానవాళి యొక్క పాపాలను తీసేశాడు. ఆమేన్. అంటే పాపం పోయింది అంటే ఇంకా అక్కడ ఏముండదు, మరణం ఉండదు. అనగా మరణం మీద యేసుక్రీస్తు విజయం సాధించాడు. అలాగే పాపం పోయింది అని అంటే అక్కడ రోగం కూడా ఉండదు. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ఆయన 2 కార్యాలు చేస్తా ఉన్నాడు. రెండిటికి సమాధానం చెప్పాడు. నిజానికి 3టికి సమాధానం చెప్తున్నాడు. ఆయన పాపానికి సమాధానం చెప్పాడు, అలాగే మరణానికి సమాధానం చెప్పాడు, ఆమేన్, అలాగే రోగానికి కూడా సమాధానం చెప్పాడు. ఆమేన్. సో ఈరోజు ఎవరైనా సరే ఆ యేసుక్రీస్తు యొక్క శిలువను అంగీకరించినట్లయితే, ఆమేన్, వాళ్ళు పాపం మీద విజయం పొందుకుంటారు, అలాగే మరణం మీద విజయాన్ని పొందుతారు, అలాగే రోగం మీద కూడా విజయాన్ని పొందుతారు. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే స్వస్థత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. సో మన శరీరానికి రోగం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు మనకి స్వస్థత అవసరమైనది. ఆ జబ్బు తగ్గాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఓకే. సో నేను దానికి వ్యతిరేకం ఏం లేదు. ఎందుకనంటే డాక్టర్ దగ్గరికి, డాక్టర్ని పెట్టింది ఎవరు, డాక్టర్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు, వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. సో చాలా మంది దైవిక స్వస్థతను నమ్మేవాళ్ళు డాక్టర్ని నమ్మరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి నమ్మరు, ఇష్టపడరు. లేదంటే డాక్టర్ ఇచ్చినట్టు మందు వేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ఆ డాక్టర్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే ఇచ్చాడు. అలాగే ఆ మందులు ఇచ్చింది కూడా ఎవరంటే దేవుడే. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు కాదు. అయితే నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, నువ్వు ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోయినా డాక్టరు ఏమిస్తాడంటే నీకు నీ రోగానికి మందు ఇస్తాడు. ఆమేన్. సో నేనేం చెప్తున్నానంటే, రోగానికి నువ్వు మందు తీసుకున్నా సరే, ఆమేన్, ఆ మందు నేను స్వస్థపరచదు. స్వస్థపరిచేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. అంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకున్నా నువ్వు స్వస్థపరిచేది దేవుడే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా నువ్వు స్వస్థపరిచేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా అని చెప్పి విశ్వాసంతో నువ్వు దేవుడి మీద కనిపెట్టుకున్నప్పుడు నీకు వచ్చే స్వస్థతని మనం ఏమంటున్నాం అంటే దైవిక స్వస్థత అంటున్నాం. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా వచ్చేది స్వస్థతే, కానీ ఇది దైవిక స్వస్థత అనం. ఆమేన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం మందులు వాడుతున్నాం కాబట్టి తగ్గిపోయింది కాబట్టి, సో డాక్టర్ ద్వారా తగ్గింది, దేవుడు నన్ను డాక్టర్ గారి ద్వారా దేవుడు నన్ను కాపాడాడు అంటాం తప్ప దాన్ని దైవిక స్వస్థత అని అనం. కానీ దైవిక స్వస్థతని ఎప్పుడు అంటామంటే, మనము డాక్టర్ మీద ఆధారపడకుండా మనం ఎప్పుడైతే దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచి, అనగా దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనము పూర్తి విశ్వాసంతో అని అంటే డాక్టర్ గారు కూడా చేతులు ఎత్తేసినప్పుడు. ఆమేన్. డాక్టర్ మనకి రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, సంవత్సరం వెళ్ళాం, 2 సంవత్సరాలు వెళ్ళాం, 10 సంవత్సరాలు అయినా సరే తగ్గల. ఇక నీ రోగం బాగా ముదిరిపోయిందయా, ఇంక నా వల్ల కావట్లేదు, అనేక రకాలుగా ఈ 10 సంవత్సరాలు కూడా చాలా మందులు వాడాను, మార్చాను, అయినా సరే నీకు రోగం తగ్గట్లేదు, ఇక నా వల్ల కాదు, ఇక నేను దేవుడే కాపాడాలని డాక్టర్ చెప్తాడు. ఆమేన్. చెప్పినప్పుడు ఇప్పుడు మనం విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్తాం, మనకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు. ఇంకా
వేరే మార్గం ఏమి ఉండదు. అప్పుడు ఏమంటామంటే, తండ్రి నీ చిత్తమైతే నాకు ఈ రోగాన్ని తీసేయి. ఆమేన్. కాబట్టి అప్పుడు మనం సిన్సియర్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, ఆమేన్, అప్పుడు దాన్ని దైవిక స్వస్థత అని అంటాం. ఆమేన్. ఎందుకు అనంటే, ఈ మాట చాలా మంది ఒప్పుకోరు. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఎవరికైనా సరే మెడిసిన్ ఏది కూడా మనల్ని స్వస్థపరచదు. ఆమేన్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఎందుకు స్వస్థపరచదు మెడిసిన్ అని చెప్పంటే, నేను చెయ్యి కట్ చేసుకున్నా, నా చెయ్యి తెగింది, చెయ్యి తెగి నేను చనిపోతే నన్ను తీసుకెళ్ళి మార్చిరీలో పెట్టారు. నాకు దాన్ని ఏమంటారంటే ఎంబ్లం, సో శరీరం చెక్కు చెదరకుండా కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. ఓకే, సో ఆ విధంగా చేసినప్పుడు నా శరీరం పాడవకుండా ఉంది. 50 సంవత్సరాలు నా శరీరం పాడవకుండా ఉంది. ఈ 50 సంవత్సరాలు నాకు మందులు ఇస్తా ఉన్నారు, మెడిసిన్ ఇస్తా ఉన్నారు. దేనికి? ఈ కటింగ్ తగ్గాలని. ఆమేన్. ఈ చెయ్యి కట్ అయింది కదా, ఆ చెయ్యి కటింగ్ తగ్గడం కోసం, దాన్ని అది హీల్ అవడం కోసం నాకు మందులు 50 సంవత్సరాలు ఏమైనా ఉండే. ఈ చెయ్యి కట్టింది మానుతుందా? నేను చనిపోయిన తర్వాత 50 సంవత్సరాల పాటు నాకు ఏం చేశారు? మందులు ఎక్కిస్తున్నారు, నాకు ఇంజక్షన్లు చేస్తా ఉన్నారు ఈ చెయ్యి కట్టింగ్ తగ్గాలని. ఆ విధంగా చేస్తే ఆ కట్టింగ్ అనేది తగ్గిపోద్దా? ఈ కట్ అయింది ఏదైతే ఉందో దెబ్బ, ఆ గాయం అనేది మానుతుందా? మానదు. ఎందుకనంటే నాలో జీవం లేదు కాబట్టి. హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే చనిపోయిన తర్వాత ఆ కట్ అనేది మానట్ల. ఒకవేళ నేను బ్రతికున్నాను అనుకో, చెయ్యి కట్ అయింది, డాక్టర్ మందులు ఇస్తున్నాడు, ఇంజక్షన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఈ గాయం మానుతుందా? మానుద్ది. ఆమేన్. ఎందుకని? జీవం లేనప్పుడేమో మానట్ల, జీవం ఉన్నప్పుడేమో మానుతుంది. 2 సందర్భాల్లో మందులు వేస్తున్నాం. ఇప్పుడు ఇది తగ్గటం అనేది దేని వల్ల జరుగుతుంది? మందు వల్ల జరుగుతుందా? లేదు, జీవం వల్ల జరుగుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరుడు, నేనేమంటానంటే స్వస్థపరిచేది దేవుడు అంటాను. ఆమేన్. ఈ గాయం తగ్గాలంటే మనకి ఏం కావాలి? ఇందులో ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, చనిపోయిన కణాలు, కట్ అయినప్పుడు కొన్ని కణాలు తెగిపోయి చనిపోతాయి. సో చనిపోయినప్పుడు ఆ కణాలు ఏవాలంటే మళ్ళీ వృద్ధి చెందాల, మళ్ళీ కొత్త కణాలు రావాలి. అక్కడ కొత్త కణాలు రావాలి అంటే మనకి ఏముండాలి? జీవం ఉండాలా. హల్లెలూయా. సో జీవం ద్వారానే మనకి కొత్త కణాలు అనేవి వస్తాయి. దాన్నే మనం స్వస్థత అంటాం. హల్లెలూయా. స్వస్థత అంటే ఏమీ కాదండి. ఓకే, చనిపోయినటువంటి కణాలు తిరిగి మరలా కొత్త కణాలు రావటం. ఓకే, ఆ కట్టైనటువంటి పాడైపోయినటువంటి ఆ కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ శరీర భాగాన్ని మరలా అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చేయటమే స్వస్థత అన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఈ స్వస్థత అనేది దేని వల్ల జరుగుతుందంటే మెడిసిన్ వల్ల జరగదు. ఆమేన్. మెడిసిన్ వల్ల గనక స్వస్థత జరిగితే, మనకిచ్చే మందుల వల్ల గనక స్వస్థత జరిగితే, ఆమేన్. ప్రియ సోదరి సోదరా, మనం ఏదైనా చర్మంతో ఒక బ్యాగ్ తయారు చేసాం అనుకోండి, ఆ బ్యాగ్ ఏదైనా కటింగ్ పెట్టాం అనుకో, కట్ చేసాం దాన్ని, ఇప్పుడు దానికి ఇంజక్షన్లు ఇస్తుంటే అది మానాల, అది అతుక్కోవాలి. ఆమేన్. కానీ అది ఆ విధంగా అతుక్కోదు. ఎందుకనంటే నువ్వు మెడిసిన్ ఇస్తున్నా సరే అది అతుక్కోకపోవటం దానికి కారణం ఏంటంటే లోపల జీవం లేదు. అంటే కట్ అయిపోయినటువంటి ఆ తెగిపోయినటువంటి నీ చర్మాన్ని తిరిగి అతికేది ఏమిటి అని అంటే మెడిసిన్ కాదు, నీ లోపల ఉన్న జీవం అతికిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి స్వస్థత అంటే ఏమిటంటే, స్వస్థత ఇచ్చేది ఏంటంటే జీవమే స్వస్థనిస్తుంది. ఆమేన్. మరి జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? హల్లెలూయా. ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుందంటే జీవం దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. సో జీవానికి మూలం ఎవరు? జీవం
యొక్క కర్త ఎవరు అనంటే దేవుడు మాత్రమే. హల్లెలూయా. సో ఏ జీవైనా ఈ భూమి మీద తీసుకోండి, ఆ జీవికి జీవాన్ని ఇచ్చింది ఎవరంటే దేవుడే. ఆమేన్. సాతాను జీవాన్ని ఇవ్వలేదు, సాతాను సృష్టి చేయలేదు. ఆమేన్. కేవలం దేవుడు మాత్రమే జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మన శరీరం అనేది తనంతట తానే బాగు చేసుకోగలుగుతుంది దెబ్బ తగిలితే. ఆమేన్. సో దానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి జీవమైనది. కాబట్టి దేవుడే జీవమైనాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు మనకి స్వస్థత ఇచ్చేది ఏమిటంటే దేవుడే స్వస్థత ఇచ్చేది. ఆమేన్. మరి మెడిసిన్ ఎందుకు వేసుకుంటున్నావు అండి? ఆమేన్. మరి మెడిసిన్ ఎందుకు వేసుకుని, మాత్రలు ఎందుకు వేసుకుంటున్నావు? నీకు చెయ్యి కట్ అవ్వగానే టీటీ చేయిస్తాం. ఆమేన్. ఇంకొక టాబ్లెట్ వేస్తాం, ఇంకొక ఇంజక్షన్ చేపిస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అనంటే అవి అతుక్కోవడానికి కాదు ఆ ఇంజక్షన్ చేసేది. కట్ అయిన స్థానంలో ఆ ప్రదేశంలో ఏమైనటువంటి బ్యాక్టీరియా కనుక అక్కడ చేరితే, ఏదైనా వైరస్ అక్కడ చేరితే, ఓకే, దాన్ని చంపడం కోసం ఆ మెడిసిన్. హల్లెలూయా. అంతేగాని కట్ అయిపోయినటువంటి నీ శరీర కణజాలాన్ని సృష్టించడానికి కాదు ఆ మెడిసిన్. నీ కట్ అయిపోయినటువంటి ఆ కణజాలాన్ని సృష్టించేది ఏమిటంటే నీ లోపల ఉన్నటువంటి జీవమైనది, అనగా దేవుడే నీకు ఆ కణజాలాన్ని మరలా ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి మెడిసిన్ ఎంతవరకు అంటే మన శరీరంలో ఏర్పడినటువంటి ఆ ఖాళీకి లేదంటే చనిపోయినటువంటి కణజాలాల చుట్టూ క్రిములు చేరకుండా దాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే మనకి మెడిసిన్ వాడతారు. హల్లెలూయా. కానీ జీవాన్ని ఇచ్చేది లేదంటే తెగిపోయినటువంటి కణాలని తిరిగి మళ్ళీ పునరుద్ధరించేది ఏంటి అంటే దేవుడిని ఇచ్చినటువంటి జీవమైనది, అనగా దేవుడే స్వస్థపరిచేది. హల్లెలూయా. పుచ్చిపోయిన పన్ను ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అది చేసినట్టే పీకుతాడు. దాన్ని పీకినప్పుడు అక్కడ లోపల ఏమవుతుంది? గాయం అవుతుంది. సో గాయం అయినప్పుడు దాని చుట్టూ పురుగులు చేరకుండా, బ్యాక్టీరియా చేరకుండా ఇంజక్షన్ ఇస్తాడు. కానీ పీకిన పన్ను స్థానంలో ఉన్నటువంటి ఆ కణజాలం, ఆ చెదిరిపోయినటువంటి కణజాలం, ఆ చిరిగిపోయినటువంటి కణజాలం మరలాది బ్రతకాలి అని అంటే, యథాస్థితిలో అది మళ్ళీ పూడిపోవాలంటే నీకు కొత్త కణజాలం రావాలి. అక్కడ ఆ కొత్త కణజాలం ఇచ్చేది ఎవరంటే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని స్వస్థపరిచేది ఎవరంటే దేవుడే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు డాక్టర్ దగ్గర పోయినా దేవుడే స్వస్థపరిచేది. నువ్వు డాక్టర్ దగ్గర పోకుండా ప్రభువా నీ మీద నేను భారం వేస్తానని చెప్పి నువ్వు చెప్పినా నీ స్వస్థపరిచేది దేవుడే. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము స్వస్థత పొందుకోవాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకోవాలి అని చెప్పంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుణ్ణి నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. సో ఎందుకంటే నమ్మకం లేకుండా దేవుడు ఏది చేయడు. నువ్వు నమ్మకుండా దేవుడు ఏది కూడా చేయలేడు. నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. అంతేగాని నువ్వు నమ్మకుండా ఆయన ఏది చేయడు. ఈవెన్ నిన్ను రక్షించాలన్నా కూడా నువ్వేం చేయాలంటే ఆయన కల్వరి శిలువలో చనిపోవడం ద్వారా దేవుడు నిన్ను రక్షించాడు. కానీ ఆ రక్షణ నీకు ఆపాదించబడాలి అంటే, ఆ రక్షణ నీకు రావాలి అంటే నువ్వేం చేయాలంటే ఆ కల్వరి శిలువ త్యాగాన్ని నువ్వు నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను ఇప్పుడు పాపం నుంచి విముక్తున్నయ్యానని చెప్పి నువ్వు నమ్మాలా. నమ్మకుండా ఏమన్నాయా యేసు చనిపోయాడో లేదో ఎవరికి తెలుసు? యేసు చనిపోయినా సరే నా పాపం పోయిందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి అన్నావా, అపనమ్మకంతో నీ పాపం పోదు, నువ్వు రక్షించబడవు. ఆమేన్. సో కాబట్టి నువ్వు రక్షించబడాలంటే నీవు దేవుడు చేసినటువంటి కార్యాన్ని నువ్వు నమ్మవలసి ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలోనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. మన రోగాలన్నిటి కూడా ఆయన స్వస్థత ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. ఆ స్వస్థత నువ్వు పొందుకోవాలన్నా కూడా నేనేం చేయాలంటే ఆ కల్వరి శిలువలో ఆ త్యాగాన్ని, ఆ కల్వరి శిలువని మనం నమ్మవలసి ఉన్నది. ఆమేన్. అవునయ్యా, నువ్వు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందానని చెప్పి నువ్వు నమ్మి నువ్వు ఎప్పుడైతే దాన్ని బయటికి చెబుతావో అప్పుడే నువ్వు స్వస్థత పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుడి నుంచి దైవిక స్వస్థత పొందుకోవాలంటే మనం చేయవలసిన కార్యం ఏమిటంటే 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి నమ్మాలి, రెండవది మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్ని పైకి చెప్పాలి, ఒప్పుకోవాలి. హల్లెలూయా.
నేను నమ్ముతున్నాను నా హృదయంలో, కానీ బయటికి ఏం చెప్తున్నా, ఏమోనయ్యా నేను స్వస్థత పొందుకున్నా లేదు నాకు తెలియదు. ఆమేన్. నేను హృదయంలో నమ్ముతున్నాను, కానీ బయటికి ఏం చెప్తున్నా, ఏమో నేను రక్షించబడ్డానో లేదు నాకు తెలియదు అని చెప్తే నువ్వు రక్షించబడవు. ఆమేన్. సో కాబట్టి ఈరోజు సూత్రం ఏంటి? దైవిక స్వస్థత పొందుకోవాలి అని చెప్పంటే ఫస్ట్ దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నమ్మాలా, అలాగే దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్పాలా. హల్లెలూయా. అందుకోసమే ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన ఏమంటాడంటే పౌలు గారు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి ఏంటంట, మనం ఒప్పుకొనిన దానికి, మనం ఏదైతే నోటితో ఒప్పుకుంటున్నామో దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. హల్లెలూయా. మనం ఏదైతే నోటితో ఒప్పుకుంటున్నామో దానికి ప్రధాన యాజకుడు ఎవరంట? యేసుక్రీస్తు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దానికి దేవునికి మనకి మధ్య మీడియేటింగ్ చేసేది ఎవరంటే ప్రధాన యాజకుడు ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రధాన యాజకుడు పని ఏమిటంటే దేవునికి ప్రజలకి మధ్య విజ్ఞాపన చేస్తా ఉంటాడు, దేవునికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటాడు. సో వారధిగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, అయ్యా ఈ వ్యక్తిని స్వస్థపరచు, తండ్రి ఈ వ్యక్తిని రక్షించు, నేను ఆ కల్వరి స్థితిలో పొందినటువంటి మరణం ద్వారా వచ్చినటువంటి రక్షణని ఇదిగో ఈ సహోదరుడికి దయచేయని చెప్పి యేసుక్రీస్తు దేవునికి చెప్తేనే నీకు రక్షణ వస్తుంది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ఇదిగో ఈ సహోదరుడు నన్ను నమ్ముతున్నాడు కాబట్టి ఇదిగో ప్రభువా ఇతనికి ఆ కల్వరి స్థితిలో నేను ఇచ్చినటువంటి స్వస్థత, నేను పొందిన దెబ్బల ద్వారా వచ్చినటువంటి స్వస్థతని ఈ సహోదరుడికి ఇవ్వు తండ్రి అని చెప్పి ఆ యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి ప్రధాన యాజకుడిగా ఉండి మనల్ని ఆయన పరలోకంలో ఒప్పుకుంటేనే నీకు స్వస్థత వచ్చేది. హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు తండ్రికి చెప్పాలి అని అంటే ఆమేన్, నువ్వేం చేయాలంటే నీ నోటితో ఒప్పుకోవాలా. ఆమేన్. అందుకోసం యేసు ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో నేను పరలోకంలో వాళ్ళ గురించి సాక్ష్యం చెబుతాను అంటున్నాడు. ఆమేన్. ఎవరైతే భూమి మీద నన్ను బహిరంగంగా ఒప్పుకుంటారో, ఇదిగో యేసే నా ప్రభు, నీ హృదయంలో చెప్పడం కాదు, నీ లోపల ఉంచుకోవడం కాదు, యేసుక్రీస్తు నా ప్రభు, యేసుక్రీస్తు నా దేవుడు, యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి మనం ఇక్కడ మన నోటితో ఏదైతే ఒప్పుకుంటామో, ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటే మిమ్మల్ని నేను పరలోకంలో ఒప్పుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ భూమి మీద నన్ను ఒప్పుకుంటారో నేను పరలోకంలో వాళ్ళ కోసం నేను నిలబడతా. ఆమేన్. భూమి మీద మనం నిలబడితే మన నోటి ఒప్పుకోల ద్వారా యేసుక్రీస్తు పరలోకంలో ఏమంటాడంటే, ఈ క్యాండిడేట్ యొక్క పాపాలను నా అకౌంట్లో ఇద్దండి అంటాడు. ఆమేన్. ఇతని కోసం నేను నిలబడుతున్నాను. ఇతను ఎందుకంటే ఇతడు నా కోసం భూమి మీద నిలబడ్డాడు. ఆమేన్. ఇతను భూమి మీద నా కోసం మాట్లాడాడు, నోరు తెరిచి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు, కాబట్టి ఇతని పాపాలు నా అకౌంట్లో, ఇతని రోగం నా అకౌంట్లో అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ మన కోసం పరలోకంలో చెప్తాడు. అందుకోసమే మనము కేవలం నమ్మటం మాత్రమే కాదు, మన స్వస్థత పొందుకోవాలంటే చేయవలసింది మనం నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి నువ్వేం చెప్పాలంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పాలి. ఆమేన్. ఒకసారి జాన్ రై అనేటువంటి వ్యక్తి ఒక దైవజనుడు ప్రార్థన చేస్తామంటే వరుసలో నిలబడ్డాడు. మా ప్రార్థన అయిపోతుంది దయ నాకు ప్రార్థన చేయమంటాం కదా, అలాగా ప్రార్థన వరుసలో ఉంటే ఆ సహోదరుడికి అతని సమస్య ఏంటంటే గుడ్డివాడు, అతను కళ్ళు కనపడవు. అయితే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి పాస్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తే నేను దేవుని ప్రవక్తను నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి, అవునయ్యా నమ్ముతున్నాను అని చెప్పి అన్నాడు. ఎందుకు అతను నమ్ముతున్నాడు అని చెప్పంటే, ఈ ప్రార్థనా వరుసలో ఈ జాన్ రై అనేటువంటి ఈ గుడ్డి వ్యక్తి కంటే ముందు ఒక వ్యక్తి ప్రార్థనా వరుసలో వచ్చాడు. ప్రార్థనా వరుసలో వచ్చిన వ్యక్తి ఏంటంటే కుంటివాడు. అతను ఒక కాలు ఇంకొక కాలు కంటే 4 అంగుళాలు తక్కువ. ఆమేన్. సో అతడు ఇలా వంగి నడవాల, ఎందుకంటే 4 అంగుళాలు ఒక కాలు తక్కువ ఉంది, ఒక కాలు నార్మల్గా ఉంది. సో ఈ విధంగా వంగి నడవాలి. అయితే ఈ దైవజనుడి దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతను చూసి చలించిపోయి అతను చూసి దగ్గర తీసుకొని
అతనికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే అక్కడ ఏమైందనంటే ఆ 4 అంగుళాలు షార్ట్గా ఉన్నటువంటి ఆ కాలు ఏదైతుందో అది అక్కడే స్పాట్ అది పెరిగిపోయింది. ఆమేన్. ఆ కాలు పెరిగిపోయి ఆ 2 కాళ్ళు కూడా సమానం అయిపోయినాయి. హల్లెలూయా. అతను గెంతుతూ పరుగులు వేస్తే అక్కడ సంతోషంతో ఎగురుతా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన నిలబెట్టి బైబిల్ తామే పెట్టించి ఆ ప్లాట్ఫామ్ అంతా నడిపించాడు ఆయన. ఎందుకంటే అతని కాలు వంకరకుంటే ఏమవుతుంది, బైబిల్ పడిపోద్ది. కానీ అతను 2 కాళ్ళు ఎగ్జాక్ట్ గా సమానంగా వచ్చేసినాయి కాబట్టి ఆ బైబిల్ కింద పడకుండా అతను నడిచాడు అక్కడ. హల్లెలూయా. సో ఇటువంటి కార్యాలు ఆ వ్యక్తి విన్నాడు, చూడలేడు, గుడ్డోడు కదా. ఆమేన్. విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంతోషం, ఆ కేకలు ఇవన్నీ కూడా విన్నప్పుడు ఈ జాన్ రాయనటువంటి ఈ గుడ్డి వ్యక్తి కూడా విశ్వాసం వచ్చేసింది. ఆమేన్. వచ్చి ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు అడిగాడు, అయ్యా దేవుడిని స్వస్థపరచగలను నువ్వు నమ్ముతున్నావా అని అంటే, అవునండి నేను నమ్ముతున్నా అని చెప్పన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అయ్యా జాన్ రాయన్ అనే వ్యక్తి, అయ్యా నీ గుడ్డితనాన్ని దేవుడు ఎప్పుడో కలవరిశిలలోనే తీసేశాడు, కలవరిశిలలోనే నిన్ను ఆయన స్వస్థపరిచాడు, నువ్వు స్వస్థ పొందుకున్నావు పో అన్నాడు. హల్లెలూయా. అనగానే సరే అని చెప్పి, నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నానంటే అన్నాడు. అని మళ్ళీ 2 అడుగులు వేసి, అయ్యా నాకు కనపడట్లేదు అని మళ్ళీ వచ్చాడు. హల్లెలూయా. 2 అడుగులు వేసి మళ్ళీ వచ్చాడు. ఏంటంటే నన్ను దేవుడు స్వస్థపరిచేయని చెప్పి అన్నారు కదా, నాకేం కనపడట్లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఈ పాస్టర్ గారు అడిగాడు, కాదు నువ్వు నమ్ముతున్నావా లేదా అని అడిగాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నాడు. నమ్ముతున్నానండి అన్నాడు. ఆమేన్. నమ్మినప్పుడు నీ కళ్ళు కనపడితే ఏంది, కనపడకపోతే నువ్వు నమ్ముతున్నావా లేదా అన్నాడు ఆయన. ఆమేన్. నీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తా. దేవుడు స్వస్థపరిచాడని చెప్పిన మాటని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నమ్ముతున్నాడు. ఆమేన్. కానీ అతని కళ్ళు ఇంకా రాలా. ఆ మాట అర్థం కాలేదు అతనికి. నువ్వేమో దేవుడు స్వస్థపరిచాడని చెప్పన్నావు, కానీ నా కళ్ళే ఇంకా రాలేదు అని చెప్పంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఏమంటాడంటే, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్ముతున్నావా లేదా అని అడుగుతున్నాడు. నేను నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నప్పుడు నీకు కళ్ళు కనబడితే ఏంది, కనపడకపోతే పాస్టర్ గారు అంటున్నాడు. అర్థమైందన్నమాట. అంటే దాని అర్థం ప్రియ సోదరి సోదరా, నమ్మకం అనేది ఎప్పుడు మనం నమ్ముతాం, ఎప్పుడు మనం నమ్మాల్సి వస్తుంది, ఎప్పుడు ఎదురుగా కనపడినప్పుడు. ఆమేన్. మనం ఎప్పుడు నమ్ముతాం అంటే ఎదురుగా కనపడినప్పుడు. ఇప్పుడు నేను అక్కడ కారు పార్క్ చేసి వచ్చానని నేను మీకు చెప్పా. ఓకే, కారు తాళాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కారు కనపడుతున్నా, మీకు కనపట్లా. నేను చెప్పిన బట్టి నమ్మారు, మీరు నమ్మి తాళాలు తీసుకొని పోయారు. పోయిన తర్వాత కారు కనపడింది మీకు. ఇప్పుడు కారు కనపడక ముందు వరకు నువ్వేం చేస్తున్నావు, నమ్ముతున్నావు అక్కడ కారు ఉందని. ఆమేన్. అక్కడికి వెళ్ళిన తర్వాత కారు కనపడింది. ఇప్పుడు అక్కడికి వచ్చి ఇక్కడ కారు ఉందని నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే ఎట్లుంటుంది అది? నువ్వు ఆల్రెడీ చూస్తున్నావు కారులు, అక్కడ చూస్తున్నావు కాబట్టి నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. కారు అక్కడ ఉందని నీకు తెలుసు. తేడా గమనించండి. తెలియటానికి నమ్మటానికి తేడా గమనించండి. ఆమేన్. సో మనం ఎప్పుడైతే కళ్ళతో చూస్తూ ఉంటామో అప్పుడు మనం నమ్మాల్సిన అవసరం లేదు దాన్ని. ఆల్రెడీ మనకు తెలుసా ఉందని. ఆమేన్. మరి ఎప్పుడు నమ్మాల్సి వస్తుంది? ఈ కళ్ళ కనపడినప్పుడే నమ్మాల్సి వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. అయ్యా జాన్ రాయన్ అనేటువంటి గుడ్డి వ్యక్తి, దేవుడు నిన్ను ఆల్రెడీ కలవరిశిలోనే నిన్ను స్వస్థపరిచాడు. ఆ విషయం నువ్వు నమ్ముతున్నావని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చూసావని అడగట్లా. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కదా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా అని అడగట్లా. దేవుడిని స్వస్థపరిచాడు కదా, నువ్వు చూడగలుగుతున్నావా అని అడగట్లా. ఆమేన్. ఆయన ఏమంటాడంటే ఆ మాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు ఆయన. హల్లెలూయా. సో నమ్మటం అంటే ఏంటి? నీకు కళ్ళు కనపడకపోయినా దేవుడు కనుక నీకు కళ్ళు ఇచ్చాడు, నేను నీకు కళ్ళు ఇచ్చాను పో అని చెప్పంటే నువ్వు నమ్మాలి కదా, అంతే. ఆమేన్. నీకు వన్స్ కళ్ళు కనపడిన తర్వాత నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నీకు తెలుసు దేవుడిని స్వస్థపరిచాడని. అర్థమైనా? సో కాబట్టి నువ్వు స్వస్థత పొందడానికి ముందు, అది కార్యరూపం దాల్చడానికి ముందు నువ్వేం చేయాలంటే దేవుని మాటను నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. అది కనపడదు. ఆమేన్.
దేవుడు ఏమన్నాడు, నిన్ను స్వస్థపరిచాను అంటాడు, కానీ అది నీకు ఇంకా కనపడట్లేదు కాబట్టి నువ్వు నమ్మాలని. సో దేవుడు కోరుకునేది కూడా అదే, నిన్ను నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ జాన్ అయిన వ్యక్తికి అన్నాడు, నీవు నమ్ముతున్నావు అని చెప్పావు కదా, కాబట్టి నువ్వు నమ్ము అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి రెండో రోజు మళ్ళీ వచ్చాడు ప్రార్థనా వరుసలోకి. అయ్యా దేవుడు స్వస్థపరిచాడని చెప్పి అన్నాడు, నాకు ఇంకా కళ్ళు కనపట్లేదండి, ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ వచ్చి అని అంటే, అయ్యా దేవుడు నిన్ను స్వస్థపరిచాడని చెప్పి చెప్పాడు, నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందుకున్నావు, దేవుడు నీకు స్వస్థత ఇచ్చాడు, నువ్వు నమ్ముదాన్ని అని చెప్పి ఈసారి ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, కేవలం నమ్మటం మాత్రమే కాదు, నువ్వు నన్ను చెప్పుపోయి అందరికి అన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఒప్పుకోవాలి, నువ్వేం చేయాలి, ఒప్పుకోవాలి. సో నువ్వు ఎక్కడ పోయినా సరే ఏం చెప్పాలంటే, దేవుడికి స్తోత్రం, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు, ఆమేన్, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడు నీకు ఏదైతే చేశాడో కలవశిలలో దాన్ని నువ్వు విశ్వాసంతో ఏం చెప్పాలంటే ఇప్పుడు నోటితో చెప్పాలి. దాన్ని నువ్వు ఏదైతే నీ హృదయంలో నమ్ముతున్నావో దాన్ని నీ హృదయంలో ఉంచుకోమాకు, నువ్వు నోటితో ఒప్పుకో. ఇప్పుడు దేవా నీకు స్తోత్రం, నాకు కళ్ళునిచ్చావు, నా ఈ గుడ్డితనాన్ని తీసేసావు, నాకు స్వస్థతనిచ్చావు అని చెప్పి దేవునికి నువ్వు స్తుతులు చెల్లించు, నువ్వు ఒప్పుకో, నీ కళ్ళు వస్తాయని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇక అప్పటి నుంచి ఆయనకు అర్థమైంది, ఓహో నేను నమ్మింది చెప్పాలి, ఇప్పుడు నేను చూసింది కాదు చెప్పాల్సింది, నేను అనుభవించేది కాదు చెప్పాల్సింది, నేను ఏది నమ్ముతున్నానో దాన్ని పైకి చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అప్పటి నుంచి ఆయన వచ్చిన ప్రతి కోటాన్ని కూడా ఆయన పాస్టర్ గారు 6 కోటం పెడితే అడగబోతున్నాడు. పోయి అయ్యా పాస్టర్ గారు ఒక నిమిషం ఆగండి అని చెప్తున్నాడు. ఈయన ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తే మధ్యలో ఆయన ఏమంటాడంటే, అయ్యా ఒక నిమిషం ఆగండి అని చెప్పి, దేవానికి స్తోత్రం నాకు కళ్ళు ఇచ్చావు అంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఆయన కంటిన్యూ చేస్తాడు ప్రసంగం. మళ్ళీ కొద్దిసేపటికి, అయ్యా ఒక నిమిషం ఆగండి, ప్రభువానికి స్తోత్రం నాకు కళ్ళు ఇచ్చినందుకు అంటాడు. మళ్ళీ ఆ పాస్టర్ గారికి చూసి జాలిపడి, సరే ఇంకా ఆయన కొంచెం సంతోషం ఉన్నాడు, దేవుడు స్వస్థపరిచాడు నమ్ముతున్నాడు కాబట్టి సంతోషంలో వదిలేయండి, ఆ విధంగా ఆ ప్రసంగాన్ని అడ్డుపడుతున్నా సరే ఆ పాస్టర్ గారు ఏమనలేదు. ఇంకా చివరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది అలాగా. ఆమేన్. ఆ అన్ని సంవత్సరాలు కూడా ఏం చేస్తున్నాడంటే, దేవునికి స్తోత్రం, ఆయన ఏం చేసిన పేపర్లు అమ్మేవాడు, న్యూస్ పేపర్లు అమ్ముతూ ఉండేవాడు. ఆ వీధిలో నిలబడటం, న్యూస్ పేపర్, ఇదిగో ఈరోజు న్యూస్ పేపర్ తీసుకోండి అని చెప్పి ఆ న్యూస్ పేపర్ తీసుకొని చెబుతూ ఆయన ఏం చెబుతున్నాడంటే, దేవునికి స్తోత్రం, దేవుడిని స్వస్థపరిచాడు, ఇదిగో న్యూస్ పేపర్ తీసుకోండి, దేవునికి స్తోత్రం, దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. అంటే జాన్ రాయనటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, తాను ఏదైతే నమ్మాడో, చూసింది కాదు, ఏదైతే నమ్మాడో, యేసుక్రీస్తును స్వస్థపరిచాడు అన్న మాటను నమ్మాడు ఆయన. ఆ నమ్మిన మాటని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. సో ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, అయినా సరే తడుకుంటున్నాడు, పోతున్నాడు, దేవునికి స్తోత్రం, దేవుడిని స్వస్థపరిచాడు, పోతున్నాడు, దేవునికి స్తోత్రం, స్వస్థపరిచాడు ఏమంటున్నాడు. చివరికి ఆ టౌన్లో వాళ్ళందరికీ ఏమర్థమైందంటే, ఇతనికి పిచ్చి పెట్టింది, ఇతనికి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేసిన సమయం వచ్చింది. ఈ జాన్ రే అనే వ్యక్తి అదేదో కోటానికి పోయాడు, స్వస్థ కోటానికి, అక్కడ చెప్పిన ఆ పాస్టర్ మాట నమ్మి ఇతనికి మైండ్ పోయింది. సో కాబట్టి ఇతను గుడ్డివాడై ఉండి ఇంకా నన్ను దేవుడు స్వస్థపరిచాడని చెప్పి అంటున్నాడు, కానీ చదువుకుంటున్నాడు ఇంకా. కాబట్టి ఇతనికి పిచ్చి పెట్టిందని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. అయితే ఒకరోజు ఆ జాన్ రే అనే వ్యక్తి షేవింగ్ చేసుకోవడానికి బాబర్ షాపుకి పోయాడంట, చదువుకుంటా. ఆమేన్. పోయి కూర్చున్నాడు. ఆ బాబు అతను షేవింగ్ చేయడం మొదలుపెట్టి ఆ బాబు అడుగుతున్నాడు, మంగళతను, జాన్ రాయన్ తాత ఎలా ఉంది, నీ కళ్ళు కనపడుతున్నాయా అని చెప్పంటే, దేవుడికి స్తోత్రం, దేవుడిని స్వస్థపరిచాడు అంటాడు. హల్లెలూయా. ఇదేంది, నువ్వు చదువుకుంటున్నావు కదా, నీకే కళ్ళు కనపట్లేదు కదా, నువ్వు ఎట్ట చెప్తున్నావు అంటే, కాదు నేను నమ్ముతున్నాను, దేవుడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అలా చెబుతుండగా ఆయన కళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. కళ్ళు వచ్చి ఆ సగం గంటం గీకింది. ఆ గంటంతో వీడియోలు పెరుగుతున్నాడు ఆయన. దేవానికి స్తోత్రం, నాకు కళ్ళు ఇచ్చామని చెప్పి, ఇది కూడా నేను చూడగలుగుతున్నాను చెప్పి ఇప్పుడు అందరికీ కూడా తిరిగి సాక్షి చెబుతున్నాడు. ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు స్వస్థపరచగలని గొప్ప సాక్షి నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఆ కార్యం ఎందుకు జరిగింది అని చెప్పంటే,
నాకు కళ్ళు వస్తేనే నేను నమ్ముతాను అనలేదు ఆయన. నా కళ్ళు నేను కనీసం మసగా చూసినా సరే నేను నమ్ముతాను అంటలేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే కల్వరి శిలువలో యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొంది ఉన్నాను, ఆ మాట నేను నమ్ముతున్నాను, దేవానికి స్తోత్రం, నువ్వు నన్ను స్వస్థపరిచావు అని చెప్పి ఆయన ఏదైతే నమ్మాడు దాన్ని చెబుతా ఉన్నాడు. ఆయన నోటితో ఒప్పుకుంటున్నాడు, కేవలం నమ్మటం మాత్రమే నోటితో కూడా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి చివరికి ఆయన కంటి చూపుని పొందుకున్నాడు. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరా, దేవుని దగ్గర నుంచి మనం స్వస్థత పొందుకోవాలంటే మనం కూడా మనం నమ్మిన దాన్ని ఒప్పుకోవలసి ఉన్నది. హల్లెలూయా. ఒకరోజు ఈ పాస్టర్ గారికే సమస్య వచ్చింది. ఈ ప్రార్థన చేసిన పాస్టర్ గారికే సమస్య ఏంటి అని అంటే ఆయనకి అల్సర్లు ఉన్నాయి కడుపులో. ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాలుగా ఆయన మందులు వాడుతున్నాడు దానికి, కానీ అది ఇంకా ఇంకా పెద్దదైపోతుంది. చివరికి డాక్టర్ ఏమన్నాడంటే, అయ్యా ఇంక నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ జీవితాంతం నువ్వు ఘన పదార్థాలు తీసుకోవడానికి లేదు, అన్నం తినకూడదు, కేవలం లిక్విడ్ నీళ్లు మాత్రమే, నీళ్ళ లాంటి ద్రవాహారం మాత్రమే నువ్వు తీసుకోవాలి. ఒక్కసారి కనుక ఘనాహారం నువ్వు తిన్నావా ఇంకదే నీకు లాస్ట్ మీల్, చివరి భోజనం అయిపోతుంది, నువ్వు చనిపోతావు అని చెప్పి అన్నాడు. అంటే ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఆలోచనలు పడ్డాడు, దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాడు. వాక్యం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ఆయనకి ఒక వాక్యం గుర్తొచ్చింది. అదేమిటనంటే యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. ఆమేన్. ఏంటది? పొంది ఉన్నారు, పొందబోతున్నారు కాదు. ఏమన్నా బైబిల్లో? యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు, పొందబోతున్నారు కాదు. పొంది ఉన్నారు అన్న మాట ఆయన ఎప్పుడైతే చూశాడో దాన్ని పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇదేంది? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పొందిన దెబ్బలో ఆయన ఎప్పుడైతే దెబ్బలు పొందాడో అప్పుడే నేను స్వస్థత పొందుకున్నాను. అంటే నా యొక్క ఈ అల్సర్లు అనేవి, కడుపు జబ్బు అనేది అప్పుడే పోయింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆల్రెడీ అని చెప్పి ఆయనకి విశ్వాసం వచ్చి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ తల్లికి చెప్పాడంట, అమ్మా చిక్కుడుకాయల కూర చేయి నేను తింటానంట. అనగానే అదేంటి బాబు తినొద్దని డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పంటే, లేదమ్మా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఎందుకనంటే ఆయనకి విశ్వాసం వచ్చింది. ఆమేన్. విశ్వాసం వచ్చింది మాత్రమే కాదు, నేను ఏమంటాడంటే ఒప్పుకుంటాను దాన్ని, దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి అమ్మ నాకు చిక్కుడుకాయ కూర చేయి నేను తింటాను అన్నాడు. అనగానే సరే అని చెప్పి చేసి పెట్టింది ఆమె. పెడితే ఎప్పుడైతే మొదటి ముద్ద నోట్లో పెట్టుకొని దాని అట్లా మింగాడో అది బగబగబగ మండుతో లోపలికి వెళ్ళిందంట. ఆమేన్. ఎంత స్పీడ్ వెళ్ళింది అంత స్పీడ్ బయటకు వస్తా ఉన్నది. వస్తుంటే ఏం చేస్తున్నాడంటే నోటికి అడ్డం పెట్టుకొని దాన్ని బలవంతంగా మింగుతున్నాడు. మళ్ళీ అది పాపం మండుతో పైకి వస్తా ఉంది, మళ్ళీ దాన్ని బలవంతంగా మింగుతున్నాడు, మళ్ళా పైకి వస్తా ఉంది, మళ్ళీ మింగుతున్నాడు. ఈ విధంగా పోరాటం జరుగుతుంది దానికి. హల్లెలూయా. కొద్దిసేపటికి బలవంతంగా దాన్ని మింగాడు. మింగిన తర్వాత విపరీతమైనటువంటి మంట, విపరీతమైనటువంటి నొప్పి, లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నాడంట ఆయన. తిరుగుతా అంటే వాళ్ళ అమ్మ అడిగింది, అయ్యా ఎలా ఉంది నీకు, బాగానే ఉన్నావా, ఏంటో అలా ఉన్నావు అని చెప్పంటే, అమ్మా నేను బాగున్నాను, దేవుడికి స్తోత్రం, దేవుడు స్వస్థపరిచాడని చెప్పి అంటాడు. హల్లెలూయా. మంట మండుతా ఉంది, కళ్ళం నీళ్లు కారుతా ఉన్నాయి, బాధపడతా ఉన్నాడు. అయినా సరే ఆయన ఏమంటాడంటే దేవుడికి స్తోత్రం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. మళ్ళా 2వ ముద్ద పెట్టుకున్నాడు, 3వ ముద్ద పెట్టుకున్నాడు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా తినేశాడు. తిని ఇప్పుడు ఏమంటాడు, మళ్ళీ సాయంత్రం వచ్చింది. సాయంత్రం వస్తే అమ్మా ఇంకొక వెరైటీ చేయి నాకు అని చెప్పి ఇంకోటి చేయించుకొని మళ్ళా దాన్ని కూడా తిన్నాడు. మరలా అదే సమస్య. ఆ విధంగా 2-3 రోజుల తర్వాత ఇక ఆయనకు ఆహారం ఇంక మంటలేదేమి లేదు, మామూలు నార్మల్గా తినేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకు స్వస్థత వచ్చేసింది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సాక్షిని చెబుతున్నాడు, ఈ విధంగా దేవుడు చెప్పిన మాటని, ఆ కల్వరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత
పొంది ఉన్నారు మాట నేను నమ్మాను. నమ్మటమే మాత్రం కాదు, నేను దాన్ని ఒప్పుకున్నాను దేవుని యొక్క మాట ప్రకారం, వాక్యం ప్రకారంగా. కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, అయ్యా నీకు మంట పుడుతున్నా సరే నువ్వేం చెప్తున్నావు, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్తున్నావు అంటే నువ్వు అబద్ధం చెబుతున్నావు కదా అని అడిగాడు. అలా నీకు మంట పడుతుంది, అది తగ్గలేదని నీ శరీరం చెబుతుంది, కానీ నువ్వేం చెబుతున్నావు, తగ్గిపోయింది నాకు స్వస్థపరిచాడు దేవుడు అని చెప్తున్నావు, అది అబద్ధం కదా అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదయ్యా నేను అబద్ధం చెప్పట్లేదు, నా శరీరం ఏం చెబుతుందో నేనేం చెప్పట్లా, ఆమేన్, నా విశ్వాసం ఏం చెబుతుందో అది చెబుతున్నాను నేను బయటికి. హల్లెలూయా. నేను ఏమి అనుభవించానో దాన్ని చెప్పట్లా బయటికి, నేను ఏది నమ్మానో అది చెబుతున్నాను బయటికి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ఏం అనుభవిస్తున్నామో అది కాదు. ఆమేన్. మనం ఏదైనా ఒక జబ్బు కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, తగ్గిపోయింది అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా మనం చెప్తాం, అయ్యా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఆ కలుసుల్లో పొందిన దెబ్బలు చేసి స్వస్థ పొందుకున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి మనం చెప్పి దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి 2 రోజుల తర్వాత మనం ఏమంటాం అంటే ఇంకా నాకు నొప్పి తగ్గలేదు అంటే దేవుడు నన్ను స్వస్థపరచలేదు. అప్పుడు నాకు ఏం సాక్ష్యం చెప్పాం, దేవుడు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్పాం. 2 రోజుల తర్వాత చూస్తే ఆ సిమ్టమ్స్, ఆ జబ్బుకు తాలూకా సిమ్టమ్స్ ఇంకా మన లోపలే ఉన్నాయి. కాబట్టి మనం వాటిని చూసి మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు నన్ను స్వస్థపరచలేదు, అంతే నేను దేవుడిని స్వస్థ పొందుకోలేదని చెప్పి మనం ఆ లక్షణం వైపు చూసినప్పుడు మన విశ్వాసం కోల్పోతా ఉన్నాం. ఆమేన్. కానీ మనం చూడవలసింది, మనం చెప్పవలసింది మనం ఏమి అనుభవిస్తున్నామో దాని కాదు. ఆమేన్. మనం చెప్పవలసింది మనం ఏమి నమ్ముతున్నామో దాన్ని చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ మాటను మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దైవిక స్వస్థత పొందుకోవాలంటే, దేవుని యొక్క స్వస్థతను మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే మనం నమ్మాలి, దాన్ని మనం ఒప్పుకోవాలా. హల్లెలూయా. అలా ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, అదేంటి అంటే విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం ఉంటుంది అనగా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడం ఉంటుంది, అలాగే దేవుని యొక్క వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉంటుంది. 2 ఉంటాయి, ఫెయిత్ అండ్ హోప్. ఓకే. సో దీనిలో మనకి నిరీక్షణ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం అనుకుంటాం నేను నాకు విశ్వాసం అనుకుంటాం, కానీ నీకున్నదేంటి నిరీక్షణ, విశ్వాసం కాదు. సో మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనం స్వస్థత పొందుకోలేం. మనకి స్వస్థత కావాలంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి, విశ్వాసం ఉండాలి. సరే గారు బాగానే ఉంది, మరి విశ్వాసానికి నిరీక్షణకి తేడా ఏందండి, ఎలా తెలుసుకోవాలి అది విశ్వాసం నిరీక్షణ అని అంటే ప్రియ సోదరి సోదరులారా, నిరీక్షణ ఏమంటుందంటే ఎల్లప్పుడూ కూడా భవిష్యత్తును చూపిస్తూ ఉంటుందంట. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఏమంటది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడికి స్తోత్రం అంటదంట. పరిస్థితులు ఎలా అయినా ఉండని, ఏమైనా జరగని, దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అని చెప్పి భవిష్యత్తులో చూపిస్తూ ఉంటుందంట స్వస్థతని. ఆమేన్. జరగబోతుంది, జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది, జరిగి తీరుద్ది అని చెప్పి భవిష్యత్తులో అది జరగబోద్ది అన్నట్టుగా నమ్ముతుందంట. ఏది, నిరీక్షణ. హల్లెలూయా. అలా ఉందంటే నువ్వు ఎప్పుడు కూడా స్వస్థ పొందుకోలేవు. ఆమేన్. మరి విశ్వాసం ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే విశ్వాసం ఏమంటుందంటే నువ్వు ఇప్పుడే స్వస్థ పొందుకున్నావు ఉంటుంది. హల్లెలూయా. భవిష్యత్తులో పొందుకోవడం కాదు, నువ్వు ఆల్రెడీ స్వస్థ పొందుకున్నావు. ఎలా చెప్తున్నావు విశ్వాసం అని అంటే అదేమంటుందంటే ఇదిగో వాక్యం చూడు. వాక్యం ఏం చెప్తా ఉందంటే ఆయన కల్వరి శిలువలో పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు. పొంది ఉన్నారని దేవుని వాక్యం చెప్పిందా? చెప్పిందా లేదా? చెప్పింది. పొంది ఉన్నారని చెప్పిందా? పొందబోతున్నారని చెప్పిందా? పొంది ఉన్నారని చెప్పింది. కాబట్టి పొందాను అంటది. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం చెప్పు, దేవుని స్తుతించు, సాక్ష్యం చెప్పు అంటది విశ్వాసంపై. ఆమేన్. సో అలాంటి విశ్వాసం వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది. హల్లెలూయా.
అయితే నిరీక్షణ వచ్చినప్పుడు మీరు దాన్ని పొందుకోలేరు. నిరీక్షణకి విశ్వాసానికి మీరు జాగ్రత్తగా తేడా కనిపెట్టాలి. మీకు విశ్వాసం వచ్చినప్పుడు మీకు ఎక్కలేని ధైర్యం వస్తుంది. ఆమేన్. అసలు మీకు ఎలాంటి అనుమానం ఉండదు, ఎలాంటి తత్రపాటు ఉండదు, ఎలాంటి తడబాటు ఉండదు, రెండవ ఆలోచన ఉండదు. ఇక అసలు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంతే, ఇక అయిపోయింది. కానీ నీకు నొప్పి అలాగే ఉంటుంది. ఆమేన్. కానీ నువ్వేం చెబుతుంటావు? దేవుడిని స్వస్థపరిచాడు, దేవునికి స్తోత్రం చెబుతూ ఉంటావు. ఆమేన్. నీ కడుపులో మంట అలాగే ఉంటుంది. కానీ ఏం చెప్తా ఉంటుంది విశ్వాసం? దేవానికి స్తోత్రం, నన్ను స్వస్థపరిచావు అని చెప్పి అంటా ఉంటాం. ఆమేన్. యోనా అంటే మనం సిమ్టమ్స్ వైపు చూడకూడదు, మన రోగం తాలూకా లక్షణాల వైపు మనం ఎప్పుడు కూడా చూడకూడదు. విశ్వాసం ఎప్పుడు కూడా రోగ లక్షణాలను చూడదు. అది ఏం చూస్తుందంటే కేవలం వాక్యాన్ని మాత్రమే వస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పాడా నేను స్వస్థపరిచాడని, అయితే నువ్వు స్వస్థపరిచాడు దేవుడు అంతే. మరి జ్వరం అలాగే ఉందిరా, నాకు అనవసరం దాంతోటి. ఆమేన్. నొప్పి అలాగే ఉంది, నాకు అనవసరం, దేవుడు చెప్పిందే కరెక్ట్. హల్లెలూయా. నీ శరీరం చెప్పింది అబద్ధం. నీకు నొప్పి ఉండొచ్చు, నీ శరీరం చెప్తా ఉండొచ్చు, ఒరే నీకు నొప్పితో బాధపడుతున్నావు, ఇక్కడ నాకు నొప్పి వస్తుంది అని చెప్పి నీ శరీరం చెప్పొచ్చు. కానీ దేవుడు చెప్పిందే సత్యం అంటది విశ్వాసం. ఆమేన్. యోనా చేప కడుపులో ఉన్నాడు. ప్రియ సౌర సోదరా, రోగ లక్షణాల గురించి మాట్లాడితే యోనాకు ఉన్నటువంటి సిమ్టమ్స్ ఇంకెక్కడ ఎవరికి లేవు. ఘోరమైన సిమ్టమ్స్ అవి. ఆమేన్. యోనా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాడు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాడు ఆల్రెడీ. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సముద్రంలోకి వెళ్ళాడు. పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాడు, తప్పించుకోవడానికి అవకాశం లేదు. పోనీ పడవలో ఉన్నాడా? కాదు, సముద్రంలో పోయాడు. తర్వాత పోనీ సముద్రంలో ఉన్నాడా? ఎక్కడ పోయాడు? చేప కడుపులో పోయాడు. ఆమేన్. సో ఇప్పుడు చేప కడుపులో ఎక్కడున్నాడు? సముద్రం అడుగు బాగానే ఉన్నాడు. ఆమేన్. అంటే యోనాకి తప్పించుకోవడానికి అవకాశం అసలు లేదు అక్కడ. ఎటు చూసినా ఏం కనపడుతుంది? చేప కడుపే. ఆమేన్. దానితోడు ఏమన్నా దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా వెళ్తున్నాడా? లేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసి వెళ్తున్నాడు అక్కడికి. కాబట్టి ఆ ధైర్యం కూడా ఉండదు. దేవుడి చిత్తానికి అనుకూలంగా వెళ్తాను, దేవుని చెప్పింది చేస్తున్నాం కాబట్టి చేప కడుపులో ఉన్నా సరే దేవుడిని రక్షిస్తానని చెప్పి ఆ విశ్వాసం కూడా లేదు. కానీ యోనా చూడండి, ఏమి చూడలేదంట. అది ఏమో చేప కడుపులో ఉన్నానే నేను, అదే సముద్రం గర్భంలో ఉంది, సముద్రం అడుగు భాగానికి పోయింది, ఆ కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఉన్నాయి, చూడబోతున్నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నేను పోతా ఉన్నాను కాబట్టి ఇక నన్ను దేవుడు రక్షించడం అసాధ్యం చెప్పి అనుకోకుండా, ఇవేమీ చూడకుండా ఆయన ఏం చూస్తున్నాడంటే సొలొమోను చేసిన ప్రార్థన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో సొలొమోను ప్రార్థన ఏం చేశాడంటే, అయ్యా ఎవరైనా సరే ఏది మందిరాన్ని కట్టేటప్పుడు, మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమనంటే, ఏ వ్యక్తి అయినా, ఏ ఇశ్రాయేలీయుడైనా సరే ఎక్కడ ఉన్నప్పటికీ అతను ఆపదలో ఉంటే ఈ మందిరం వైపు తిరిగి కనుక అతను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నువ్వు జవాబు ఇచ్చి అతనికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు యోనా చేప కడుపును చూడట్లా, సంఖ్యలు చూడట్లేదు, సముద్రాన్ని చూడట్లా, ఆమేన్, దేన్ని చూడట్లేదు, కేవలం ఏం చేస్తున్నాడంటే సొలొమోను యొక్క ప్రార్థన చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో సొలొమోను ప్రార్థన చూసి సొలొమోను ప్రార్థనను అంగీకరించే ప్రభు ఆ రోజు. సొలొమోను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనను అంగీకరించి అగ్నిస్తంభంగా నువ్వు దిగొచ్చావు అక్కడికి. కాబట్టి నీవు సొలొమోను ప్రార్థనకి ఎస్ చెప్పావు, సొలొమోను ప్రార్థనను అంగీకరించావు. ఎస్, నువ్వు చెప్పినట్టుగానే ఎవరైనా సరే ఆపద ఉన్నప్పుడు ఈ ఆలయం చుట్టూ తిరిగి ప్రార్థన చేస్తే వాడిని నేను రక్షిస్తానని చెప్పి నువ్వు ఎస్ చెప్పావు సొలొమోను ప్రార్థనకి. కాబట్టి నేను దాని వైపు చూస్తా ఉన్నాను. హల్లెలూయా. సో ఈ సముద్ర గర్భం నేను చేయలేదు, ఈ చేప కడుపు నేను చేయలేదు, ఈ సంఖ్యలు నన్నేం చేయలేవు ప్రభువా, నీ వాగ్దానం మాత్రమే సత్యమైనది, నీ మాట మాత్రమే సత్యమైనది, నీ వాక్యం మాత్రమే నిజమైనది. ఈ చేప కడుపు అబద్ధం చెబుతుంది. చేప కడుపు ఏమంటుందంటే, ఒరే నువ్వు బతకలేమంటుంది. ఆమేన్. సంఖ్యలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు పైకి పోలేవురా, ఇక్కడే నీ సమాధి చేస్తావు అంటున్నాయి.
కానీ యోనా ఏమంటాడంటే మీ మాట నేను విన్నాను, చేప కడుపు ఏం చెబుతున్నాయి విన్నాను, సంఖ్యలు ఏం చెప్తున్నాయి నేను విన్నాను, నేను కేవలం దేవుని వాక్యం వైపే చూస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసంతో ఆ సొలొమోను ప్రార్థన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇప్పుడు చేపకి ఏమొస్తుందంటే వాంతి వస్తా ఉంది ఇప్పుడు. ఆమేన్. దానికి అలజడికి ప్రారంభమైంది కడుపులో. ఇక అసలు అది ఎంత స్పీడ్గా వెళ్ళాలో అంత స్పీడ్గా వెళ్తుంది పైకి. ఆమేన్. వెళ్ళి ఒడ్డుకు పోయేంత వరకు ఆ నినివే పట్టణానికి పోయి ఒడ్డుకు చేరేంత వరకు దానికి మనశ్శాంతి లేదు. పోయి అక్కడ పోయి ఇలా బాగా నోరు తెరిచింది. నోరు తెరగానే ఇప్పుడు లోపల నుంచి అయ్యగారు బయటకు వచ్చాడు. హల్లెలూయా. సో యోనా చేప కడుపులో నుంచి, సముద్ర గర్భంలో నుంచి సంఖ్యలతో కట్టివేయబడి ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తి బ్రతికాడు అక్కడ. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే చూశాడు అతను. ఆమేన్. ఈ రోజు కూడా నీ యొక్క రోగ లక్షణం ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ, నీకు ఎంత నొప్పి ఉన్నప్పటికీ, నీకు ఎంత బాధ ఉన్నప్పటికీ దానేమి చూడబాకు. నువ్వు దేనేమి చూడాలంటే ఇదిగో నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొంది ఉన్నావు అన్న మాట వైపు చూడు. ఆమేన్. ఈ రోగ లక్షణాలన్నీ కూడా అబద్ధం చెబుతున్నాయి. కేవలం దేవుని మాట మాత్రమే సత్యమైనది. ఆమేన్. ప్రతి మనుషుని మాట అబద్ధం, ప్రతి రోగం చెప్పేది అబద్ధం, నీ శరీరం చెప్పే ప్రతిదీ కూడా అబద్ధమే. దేవుని మాట మాత్రమే సత్యమైనది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నేను నిన్ను స్వస్థపరిచాను అని చెబుతావంటే, నీ శరీరం ఏం చెబుతుందంటే ఊరా చెప్పింది నాకు రోగం ఉంది నీకు అని చెబుతుంది. ఆమేన్. ఈ రెండు మాటలు ఏది నేను చెప్పుడు? ఏది నిజమైనది? దేవుడు చెప్పింది సత్యమైనది. హల్లెలూయా. దాన్ని నమ్మాలి. నువ్వు ఫస్ట్ నమ్మటం మాత్రమే కాదు, నువ్వు ఒప్పుకోవాలా. దేవా నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు స్వస్థపరిచావని చెప్పి నువ్వు ఒప్పుకొని అందరికీ నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు, జాన్ రయన్ లాగా ఆ గుడ్డి వ్యక్తి సాక్ష్యం చెప్పినట్టుగా నువ్వు సాక్ష్యం చెప్పినట్లయితే ఖచ్చితంగా నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. హల్లెలూయా. నీ రోగం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి నువ్వు నిజంగా నీ శరీరంలో ఆ స్వస్థత కనపడేంత వరకు నువ్వేం చేయాలంటే నువ్వు నమ్మవలసి ఉన్నది. నమ్మటం అంటే తెలుసు కదా, నీకు కనబడిన దాన్ని నమ్ముతావు, కనపడేదాన్ని నమ్మాల్సిన అవసరం నీకు ఆల్రెడీ తెలుసు. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీకు స్వస్థత కావాలంటే నువ్వు నమ్మవలసి ఉన్నది. దేవుని వాక్యం నువ్వు నమ్మవలసి ఉన్నది. దేవుని మాట మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆ మాట సత్యమే తీరుతుంది. నీ శరీరంలో అది రూపుదాలుస్తుంది. నీ రోగాన్ని అది ఖచ్చితంగా తీసివేస్తుంది. ఆమేన్. అలాగే ఇంకొక విషయం నేను చెప్తాను, ముగిస్తాను. అదేంటంటే నీకు రోగం తగ్గాల, బాగా ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు నీ రోగం తగ్గాలి అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఫస్ట్. ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చెప్పాలంటే దేవుడికి అసలు ఈ రోగం ఎందుకు తగ్గాలో దేవుడు చెప్పాలా. అలాగే రోగం తగ్గితే ఏం చేస్తానో కూడా దేవుడు చెప్పాలా. ఏం చెప్పాలి దేవుడికి అని అంటే, తండ్రి నేను తప్పు చేశాను, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుడిని ఫస్ట్ అడిగిన తర్వాత ఆయనకి ఏం చెప్పాలంటే నీవు గనక నన్ను స్వస్థపరిస్తే నీకు నమ్మకంగా నేను జీవిస్తానని చెప్పాలా. హల్లెలూయా. నీ కొరకు నేను జీవిస్తా, నీ మహిమార్థమై నేను జీవిస్తా, నా ఇష్టానుసారంగా జీవించను నేను ఇంకా. ఆమేన్. ఆ మాట కనుక దేవుడికి నువ్వు ఇస్తే, నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే, ఆమేన్, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అందుకోసమే దైవజనుడు ఏమంటున్నాడంటే దేవుడి యొక్క ప్రతి వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు ఉండవలసింది ఏంటంటే రైట్ మెంటల్ యాటిట్యూడ్ ఉండాలి. నీ ఉద్దేశం సరిగా ఉండాలా, నీ ఆలోచన సరిగా ఉండాలా. ఆమేన్. దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు అడుగుతున్నావంటే, దేవుడు నీకు ఒక మేలు చేయాలని చెప్పి నువ్వు కోరుకుంటా ఉన్నావంటే నువ్వు ఎందుకు ఆ మేలు చేయాలో చెప్పాలి దేవుడికి. హల్లెలూయా. నువ్వు కనుక నాకు ఆ మేలు చేస్తే నేను నీకేం చేస్తానో చెప్పాలి ఆయనకి. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే ప్రతి మనిషి నుంచి కూడా ఆయనకి విధేయత కోరుకుంటాడు, ఆయనకు లోబట్టం కోరుకుంటాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాలని కోరుకుంటాడు ఆయన. కాబట్టి ఈరోజు మనము మన రోగాల నుంచి స్వస్థత పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి మోకాళ్ళ మీదకి వెళ్ళి, తండ్రి
నా రోగాన్ని కనుక నువ్వు తీసివేస్తే, ఈ బాధను కనుక నా నుంచి తీసివేస్తే నీకు నమ్మకంగా జీవిస్తాను, నేను నీ మహిమ కోసం నేను జీవిస్తాను, నీకు వన్న తెచ్చేవాడిగా నేను జీవిస్తాను అని దేవునికి మనం వాగ్దానం చేయాలి. ఆమేన్. అసలు నీకు రోగం పెట్టింది అందుకోసం. హల్లెలూయా. దేవుడు నువ్వు చేసిన పాపానికి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీకు రోగం పెట్టింది దేనికోసం అంటే దాని ద్వారా దేవుడి దగ్గర నిన్ను రప్పించుకోవాలని, దాని ద్వారా దేవుడికి నిన్ను లోబడేలా చేయాలని. ఆమేన్. అందుకోసమే దేవుడు రోగాన్ని మన మీదకి అనుమతిస్తా ఉన్నాడు. దేవుడు రోగం పెట్టడండి, దేవుడు రోగాన్ని అనుమతిస్తాడు. రోగం కలుగు చేసే దేవుడు అంటే సాతాను. హల్లెలూయా. రోగం కలుగు చేసేది సాతాను, దానికి అనుమతించాల్సింది ఎవరంటే దేవుడు. ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు సాతాను నీ మీదకి అని అంటే ఆయనకి నువ్వు లోబడాలని, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవాలని. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, మనం తప్పు చేస్తేనే మనకి రోగాలు వస్తాయి. తప్పు చేయకపోయినా వస్తాయి, అది వేరే విషయం, యోగులాగా. ఓకే, మోస్ట్లీ అనేక సందర్భాల్లో, చాలా సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో మనకు రోగం వచ్చిందంటే దాని వెనకాల మనం పరిశీలన చేస్తే ఏముంటుంది? మన తప్పు, మన పాపం ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఆ రోగం అంటే నువ్వు తప్పు చేసావు. ఓకే, యాక్చువల్గా దేవుడికి 2 మార్గాలు ఉంటాయి. నువ్వు తప్పు చేస్తే ఒకటి నిన్ను ఎత్తేయటం, నిన్ను లేపేయటం. ఓకే, రెండవది ఏంటంటే రోగం తీసుకురావటం. ఆమేన్. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ మాట ముగిస్తాను నేను. ఓకే, దేవుడు మనం తప్పు చేస్తే ఆయనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఏంటి ఆ 2 ఆప్షన్స్ అంటే ఒకటి నిన్ను లేపేయటం, రెండవది నీకు రోగం కలిగించి నిన్ను మంచం ఎక్కించి ఆయన దగ్గర తీసుకోవటం. హల్లెలూయా. అంటే మీరు గమనించండి, మనం తప్పు చేసినా, మనం ఘోరమైన పాపాలు చేసినా మనకి మరణం రావట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు కేవలం రోగం ఇచ్చి దేవుడు ఆపుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు దేవుని కుమార్తె అని. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు కాదనుకో, నువ్వు దేవుని సంబంధిని కాదనుకో, నువ్వు తప్పు చేసావు. ఓకే, నీతో అవసరం లేదు. దేవుడికి ఏం చేస్తాడు? పోరా అంటాడు, అంతే. హల్లెలూయా. అందుకోసమే భక్తిహీనులు పుట్టుకొని పోతారంట. వాడు అప్పుడు దాకా ఎదుగుతున్నట్టుగా కనపడతాడు, అప్పుడు దాకా వాడి పశువులు, వాడి పిల్లలు, సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటది. బాగా భక్తి చేసేవాడు, దేవుని బాగా ప్రేమించేవాడికేమో కష్టాలు వస్తుంటే, నష్టాలు వస్తుంటాయి. కానీ అసలు దేవుడు అంటే లెక్క చేయనోడు, దేవుడికి వాడికి సంబంధం లేనివాడు ఉంటాడు. ఆ బ్యాచ్ కూడా ఉంది భూమి మీద. ఆమేన్. వాళ్ళకి అన్ని మేలు జరుగుతూ ఉంటాయి, కానీ వాడు చేసేదంతా అన్యాయమే. ఆమేన్. మీరు గమనించండి, వాడు అన్యాయం చేస్తున్నప్పటికీ వాడు మేలు జరుగుతూ ఉందా? వాడు అక్రమం చేస్తున్నప్పటికీ వాడు వదులుతా ఉన్నాడా? అది ప్రమాదం. హల్లెలూయా. అదేంటది? ప్రమాదం. ఎందుకనంటే దేవుడికి వాడికి సంబంధం లేదు. వాడిని చూడండి, వాడు హఠాత్తుగా మరణం పొందాడు. హఠాత్తుగా వాడు ఈ భూమి నుంచి కనపడకుండా పోతాడు, బైబిల్లో ఉంది. హల్లెలూయా. వాళ్ళు వర్ధిల్లినట్టుగా కనబడతారు, కానీ వాళ్ళు హఠాత్తుగా భూమి నుంచి వెళ్ళిపోతారు. డైరెక్ట్ మరణమే వాళ్ళకి. ఆమేన్. ఎందుకని? దానికి కారణం ఏంటంటే వాడు దేవుని కుమారుడు కాదు, వాడు దేవుని సంబంధి కాదు. మరి దేవుని సంబంధి అయిన వాడు, దేవుని కుమారుడు అయిన వాడు తప్పు చేస్తే ఏంటి సంబంధి? ఇప్పుడు దేవుడి యొక్క పద్ధతి ఏంటి అని అంటే పడతాడు. హల్లెలూయా. సింపుల్ గా మన బిడ్డలు, మన కడుపును పుట్టిన బిడ్డలు తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే మనం ఏం చేస్తాం? చంపుతాం వాళ్ళని. ఏం చేస్తాం? కొడతాం బెత్తం తీసుకొని. ఆమేన్. దేవుడు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు కూడా తన బిడ్డలు ఏం చేస్తాడంటే శిక్షిస్తాడు, కానీ శపించడు, చంపడు, ఆయన నశింపజేయడు. కానీ దేవుడికి శత్రువులు ఉన్నారు. ఆమేన్. అపవాది సంబంధులు ఉన్నారు. వాళ్ళ రాత్రి దేవుడు చేస్తాడు, వేసేయటమే. వాడు తప్పు చేశాడా, అయిపోయింది, వాడు చాప్టర్ క్లోజ్. కానీ దేవుని పిల్లవాడు తప్పు చేస్తే
దేవుడు ఏం చేస్తాడంటే దండిస్తాడు. ఆ దండించడం రోగమే ఉన్నది, ఆ దండించడం వ్యాధి ఉన్నది. అటువంటి సమయంలో నువ్వు దేవుడి దగ్గరికి రావాలా. వచ్చి ఏం చెప్పాలంటే, తండ్రి నన్ను క్షమించు, నాకు ఈ బాధ నుంచి విముక్తిని కలిగించు, నీకు నమ్మకంగా జీవిస్తా. ఏం చెప్పాలో చెప్పాలి నువ్వు ఇప్పుడు దేవుడికి. హల్లెలూయా. ఏం చెప్పాలి దేవుడికి? నీకు నమ్మకంగా జీవిస్తా. ఇప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను, కానీ నువ్వు ప్రేమిస్తున్నావు. నేను తప్పు చేసినా సరే నన్ను తీసుకోలేవు, నాకు ఈ రోగం పెట్టావు కనుక ఈ రోగం తీసేసావా, నేను నమ్మకంగా జీవిస్తాను, ఇక నుంచి నేను భక్తి చేసుకుంటాను, నీ మాట చెప్పిన జీవిస్తానని చెప్పి దేవుడికి మాట ఇస్తే అప్పుడు దేవుడిని దాని నుంచి విడుదల చేస్తాను. కాబట్టి దైవిక స్వస్థత పొందుకోవడానికి సూత్రాలు. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి? నమ్మాలి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నమ్మాలి. రెండవది నువ్వు ఒప్పుకోవాలి, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మిన దాన్ని పైకి చెప్పాలా, అందరికీ చెప్పాలి, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పి చెప్పాలా. ఆ తర్వాత నిన్ను స్వస్థపరిస్తే దేవుడికి నువ్వు ఎలా నమ్మకంగా ఉంటావు కూడా చెప్పాలి. అలాగే అసలు ఎందుకు నువ్వు స్వస్థపరచాలో కూడా చెప్పాలి దేవుడికి. ఆమేన్. నాకు పలానా పని ఉంది తండ్రి, ఆమేన్, నేను అది చేయాలి, ఈ పని చేయాలి, ఓకే, కాబట్టి నాకు అవకాశం ఇవ్వు. ఎవరు చేశారు ఆ ప్రార్థన? హిజ్కియా చేశాడు. అయ్యా ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ప్రభువా నాకు ఒక ఆయుష్ పెంచయ్యా అని చెప్పాను. అలాగా దేవుడికి మన రిక్వైర్మెంట్ చెప్పాలి. దేవుడు మేలు చేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత ఆయనకి మనం ఎలా నమ్మకంగా ఉంటాం కూడా చెప్పాలి. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు మేలు చేస్తాడు ఆయన. ఆ తర్వాత నువ్వు చెప్పినట్టుగా జీవించాల. అప్పుడు మళ్ళీ తోకలాడిచ్చావు అనుకో, మళ్ళీ వస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ సోదరా, దేవుడు స్వస్థపరిచే దేవుడే అన్నాడు. నువ్వు మందులు వేసుకున్నా స్వస్థపరిచే దేవుడే. ఆమేన్. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినా స్వస్థపరచాల్సిందే దేవుడే. కాబట్టి దైవిక స్వస్థత అనేది నిజమైనది. దైవిక స్వస్థత అనేది అయ్యో గారడీ కాదు, దైవిక స్వస్థత అనేది అయ్యో మ్యాజిక్ కాదు. దైవిక స్వస్థత అనేది నిజంగా నిజమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దాన్ని పొందుకోవాలంటే ఈ సూత్రాలు మనము పాటించాలి. ఆ విధంగా పాటిస్తే దేవుని యొక్క స్వస్థతను మనము పొందుకుంటాం. కాబట్టి దేవుడు ఈ మాటలను సమృద్ధిగా దీవించును గాక. దేవుడు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చే సమయం తీసుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా స్తోత్రములు తండ్రి, సర్వాధికారి స్తోత్రములు ప్రభువా. నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసును మరుగు చేసుకుని తండ్రి స్వస్థత పొందాలంటే ఏ విధంగా నాయన మేము నేను నమ్మవలసిన్నామో మాకు తెలియజేసావు ప్రభువా. ఏదైనా తోటలో పాపం చేయక మునుపునైనా అక్కడ ఏ వ్యాధి లేదు, అక్కడ ఏ మరణం లేదు తండ్రి. ఇదిగో ప్రభువా, వారు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో నాయన భూమి మీదకి మరణం వచ్చింది, వ్యాధులు బాధలు వచ్చాయని తెలియజేసావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆ వ్యాధులు ఆ బాధలు ఓమైనా అవి ఆ యొక్క స్వస్థత పొందాలంటే, వాటి నుంచి స్వస్థత పొందాలంటే కలవరి శిలువలో నువ్వు పొందిన దెబ్బల చేత, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారని నీవు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని నమ్మినప్పుడు నా ప్రభువా నిత్యముగా మీరు స్వస్థత పొందుతారని నువ్వు తెలియజేసావు ప్రభువా. ఆ వాక్యాన్ని నా తండ్రి, ఓ మొట్టమొదటిగా తండ్రి నీ వాక్యాన్ని మేము నమ్మవలసిన్నాం ప్రభువా. నమ్మినప్పుడే ఆ స్వస్థత జరుగుతుందని తెలియజేసావు ప్రభువా. వ్యాధి నీకు వచ్చినప్పుడు ఆ వ్యాధి ద్వారా నువ్వు పడుతున్నటువంటి బాధలు, ఆ శరీరం అనుభవిస్తున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి నేను స్వస్థత పొందలేదు అంటే నువ్వు ఎన్నడూ స్వస్థత పొందవని తెలియజేస్తావు ప్రభు. అది దాన్ని చెప్పకుండా నీ మాట ప్రకారం నువ్వు స్వస్థత పొంది ఉన్నావని చెప్పినటువంటి ఆ మాటను నమ్మినప్పుడు నా తండ్రి నిజంగా మేము స్వస్థత పొందుతున్నామని తెలియజేస్తావు ప్రభు. ఆ గుడ్డి వ్యక్తి నా తండ్రి, ఓ దైవజనుడు, నువ్వు స్వస్థత పొందావు, నీకు కళ్ళు వచ్చినాయి, నువ్వు చూపులు పొందావని
నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు నేను నమ్ముతున్నానని తెలియజేశాడు తండ్రి. అవును ప్రభువా, ఓ తండ్రి ఆ కళ్ళు రానప్పటికీ కూడా నాకు సూపు వచ్చిందని అతను నమ్మాడు ప్రభువా. ఓ ఒకనొక రోజున నా తండ్రి అతను సూపును పొందుకున్నాడు తండ్రి. అవును ప్రభు. ఈ వాక్యాన్ని నమ్మినప్పుడు నా ప్రభువా, అది ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా నా ప్రభువా, నీ మాట సత్యమైనది ప్రభువా. అవును నాయన. ఓ నాయన నువ్వు ఓ స్వస్థపరిచే దేవుడు అన్నావు ప్రభువా. అవును ప్రభువా. ఓ ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. ఒక వ్యక్తికి వ్యాధి వస్తుంది, ఆ యొక్క ఓ రోగాలు వస్తున్నాయంటే ఓ తండ్రి నీ వద్దకు ఆ వ్యక్తిని ఆయన నడిపించడానికే తెలియజేసావు ప్రభువా. అవును ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. ఆ వ్యక్తిని ఆయన నువ్వు ఓ నాయన వ్యాధి ద్వారా మొత్తి ఓ ప్రభు నీ సన్నిధికి నడిపించిన ఆయన తన పాపం ఒప్పుకునేటట్లుగా చేసి ఆ వ్యక్తిని నా ప్రభు నీ యొక్క సన్నిధికి తీసుకునే దేవుడు ప్రభువా. అవును నాయన. ఓ తండ్రి వాళ్ళ మీద కక్షతో కక్షతో నువ్వు వ్యాధులు పెట్టడం లేదు. వారి మీద ఎటువంటి దేశంతో వాడిని నా తండ్రి వారిని లోకానికి అప్పచెప్పట్లేదు కానీ నా ప్రభువా. ఇదిగోనైనా నీ కుమారుడు నీ కుమార్తెను నీ వద్దకు రావటానికే ఈ వ్యాధులు పెడుతున్నావు తండ్రి. అది కక్షతో కాదు తండ్రి, అది నీ ప్రేమైనది నా ప్రభువా. ఓ తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ బిడ్డను నా తండ్రి నీ వద్దకు రావటానికే తండ్రి ఓ ప్రభు ఇవన్నీ పెడుతున్నామని తెలియజేసావు ప్రభువా. ఓ నాయన నిన్ను నమ్మేటువంటి శ్వాసం దయచే ప్రభువా. ఎటువంటి వ్యాధి కలిమే చూడకుండా ప్రభువా ఓ తండ్రి నువ్వు అర్థం చేసినటువంటి నీ మాట కలిమే చూస్తావు సహాయం చే ప్రభువా. అప్పుడే మేము స్వస్థత పొందుతున్నావు నా ప్రభువా నీ స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా ఓ నాయనా ఆ యొక్క డాక్టర్ ఆ క్రిమిని చంపడానికి మాత్రమే మందిస్తున్నాడు గాని అతను డాక్టర్ స్వస్థపరచలేదు అని మాకు తెలియజేసావు ప్రభువా. స్వస్థపరిచేది దేవుడేనని మాట్లాడావు నాయన. ప్రభువా నీకే మహిమ నీకే ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. ఓ మా విశ్వాసము ఒక మనిషి మీద ఉండకూడదు గాని మా విశ్వాసం నీ మీద ఉండవలసినది ప్రభువా. ప్రభువా నీ మీద నాకు విశ్వాసం దయచే ప్రభువా. ఓ తండ్రి ఓ నాయన మా శరీర బలహీనతల వైపు చూడకుండా నా ప్రభువా నీ వైపు చూసి మేము నా తండ్రి నువ్వు స్వస్థిచ్చే దేవుడు ప్రభువా. నమ్ముని వారికి ఏదైనా చేయగలిగే దేవుడు ప్రభువా. మొట్టమొదటిగా నువ్వు ఏదైతే నమ్ముచున్నావో దాన్ని భయంగా చెప్పవలసిన్నావు అన్నావు ప్రభువా. నీ గురించి నేను సాక్ష్యం చెప్పవలసిన్నావు ప్రభువా. నా ప్రభు యేసుక్రీస్తు నాకు స్వస్థ ఇచ్చాడని నేను బహిరంగంగా చెప్పవలసిన్నాము తండ్రి. అప్పుడే నా తండ్రి నువ్వు క్రియ చేయగలవు. అప్పుడే నీ యొక్క స్వస్థత నీ బిడ్డలకు ఇవ్వగలవు నా ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దాసును మరుగు చేసుకొని ప్రభువా స్వస్థత పొందాలంటే ఎటువంటి శ్వాసం దేవుని పట్ల నువ్వు కలిగి ఉండాలో తెలియజేసావు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాయో ఓ పాపియందు మోందుము పాపము పోవులో యేసుందు పాపుమారుగా ఆశీర్వాదముగా ప్రభు యేసు రక్తమిప్పుడు సమీచుదాకుగా ఆవుకమంగితంగయు అశుద్ధుడాయేను నీనాటి పాపి ఎప్పుడు రక్తంలో ముంగేరా యేసుమారుగా ఆశీర్వాదముగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యోటాయో ఓ పాపియందు మోందుము పాపము పోవును యేసుందు కుమారుగా
ఆశీర్వచవగా ఇమ్మానుయేలు రాగము ఇంపైలయోటాయు పాపియందు ముందుము పాపంబు పోవును. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, అయా సర్వ జీవానికి నువ్వే ఆధారమైన దేవుడు ప్రభువా. అయా జీవం కేవలం నీ యొద్ద నుండి మాత్రమే వస్తుంది ప్రభువా. సాతానుడు ఎంత మాత్రం కూడా జీవాన్ని సృష్టించలేడు ప్రభువా. కనుక నా తండ్రి, మా శరీరానికి కావలసినటువంటి స్వస్థత అయా అది మీ యొద్ద నుండి వస్తున్నది ప్రభువా. అయా మమ్మల్ని స్వస్థపరచు యెహోవా నీవే ప్రభువా. అయా మా రోగములన్నింటి కూడా కుదిర్చే దేవుడు నీవే తండ్రి. మా అతిక్రమాలన్నింటి కూడా క్షమించే దేవుడు నీవే ప్రభువా. అందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నిజముగా అయా నా తండ్రి, మేము చేసిన పాపాన్ని బట్టి అయా మా పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము అయా అది సంక్రమిస్తూ ప్రభువా. అయా నా తండ్రి, అది మాకు రోగాలు తీసుకుని వచ్చింది ప్రభువా. అయా నా తండ్రి, అది మరణాన్ని తీసుకుని వచ్చింది ప్రభువా. అయితే ఆ మరణానికి అయా రోగానికి ఆ కల్వరి శిలువలో నువ్వు సమాధానం చెప్పావు ప్రభువా. నీవు కార్చిన రక్తం ద్వారా మాకు రక్షణ ఇచ్చావు తండ్రి. అయా మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిచ్చావు ప్రభువా. అయా ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప స్వస్థత. అయా నా తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభువా. మీకు స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చగలం ప్రభువా. అయా మా హృదయాన్ని స్వీకరించండి ప్రభువా. అయా నా తండ్రి, ఇదిగో ప్రభువా, మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయా మేము ఇంకా పాపులుగా ఉండగానే మేము ప్రేమించావు ప్రభువా. మీకు శత్రువులుగా ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా. అయ్యా మిమ్మల్ని ప్రేమించకుండా ఉండడానికి అయ్యా మాకు ఏమి అడ్డుగా ఉన్నది ప్రభువా. అయ్యా ఈ లోకం మేము ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో లేదని మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఈ లోకము యొక్క స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా అని బైబిల్ రాయబడింది ప్రభువా. అయ్యా ఈ లోకాన్ని త్యజించి, ఈ లోకాన్ని నాయన విడిచిపెట్టి అయ్యా మిమ్మల్ని హత్తుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, విన్న వాక్యమును, మీరు విత్తినటువంటి ఈ వాక్యమును ప్రభువా సాతానుడు ఎత్తుకుని పోకుండా అయ్యా మీ బిడ్డల హృదయాలకు దాన్ని గోచరం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా దానిని ప్రభువా వారు అర్థం చేసుకునేటువంటి ప్రత్యక్షం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా రోగముల నుండి అయా స్వస్థత ఏ విధంగా పొందుకోవాలో, ఆ విశ్వాసాన్ని ఏ విధంగా పట్టుకోవాలో, అయా మేము విశ్వసించిన దాన్ని ఏ విధంగా ఒప్పుకోవాలో అయా మాతో తేటగా మాట్లాడినందుకే స్తోత్రం ప్రభువా. నిజముగా అయా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక, మేము ఈ బిడ్డలమై ఉన్నాము గనుక అయా మేము చేసిన పాపాలకి, మేము చేసినటువంటి దోషాలకి అయా మాకు మరణ శిక్ష వేయకుండా ప్రభువా. అయా నీవు నాయన రోగాల ద్వారా అయా మంచం ఎక్కించి ప్రభువా మమ్మల్ని మీ ఎద్దకు తీసుకోవాలని, మీ వైపు తిప్పుకోవాలని ప్రభువా, మీ చిత్తానుసారంగా మేము లోబడాలని మమ్మల్ని శిక్షిస్తున్న దేవా మీకు స్తోత్రం ప్రభువా. అయా మీ ప్రేమను మా పట్ల చూపిస్తున్నావు ప్రభువా. అయా నా తండ్రి, అంత మాత్రమే కాదు, ఆ రోగం నుండి ఏ విధంగా స్వస్థత పొందుకోవాలో ఆ విషయాలన్నీ ప్రభువా మీ వాక్యములో నుంచి మాకు బోధిస్తున్నందుకే స్తోత్రం తండ్రి. కనుక ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నా తండ్రి, ఈ కోట ఏర్పాటు చేసినటువంటి సహోదరి అయా నా తండ్రి, ఆమెకున్నటువంటి అయా సమస్య, ఆరోగ్య సమస్య ఏంటో మీకు తెలుసు ప్రభువా. అయా నా తండ్రి, దాని నుంచి నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందన్నావు కనుక విశ్వాసంతో నాయన సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా విశ్వాసంతో ఈ ప్రార్థనా కూటాన్ని ఏర్పాటు చేసుకున్నది ప్రభువా. మీ వాక్యమును స్వార్థను వినిపించింది ప్రభువా. కనుక ఆమెకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
అయ్యా ఆమెకు నాయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. అయ్యా ఈరోజు స్వస్థత ఇస్తే అది రేపు మళ్ళీ వెళ్ళిపోవచ్చు ప్రభువా. కానీ ఒక్కసారి రక్షిస్తే అయ్యా అది శాశ్వతమైనది ప్రభువా, అది నిత్యము నిలిచి ఉండేది ప్రభువా. కనుక ఆ సహోదరి కుటుంబానికి ఆ శాశ్వత రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి వారి పనులు మానుకొని అయ్యా నా తండ్రి ఉదయం నుంచి ఎంతో పనులు చేసి అలిసిపోయినప్పటికీ అయ్యా వాక్యం వినడానికి మీ సన్నిధికి వచ్చినటువంటి అయ్యా మీ కుమారులను కుమార్తెలను మీరు దీవించండి ప్రభువా. అయ్యా వారిని ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఈ విన్న వాక్యం ప్రకారంగా అయ్యా వారికి నాయన అనారోగ్యం ఉన్నట్లయితే వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆ కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత అయ్యా మీరు ఇచ్చినటువంటి స్వస్థతను అయ్యా పొందుకోగలిగే విశ్వాసం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా ప్రతి వీధి సువార్త కూడికలో తండ్రి అయ్యా ఈ సౌండ్ సిస్టమ్ను ప్రభువా లైటింగ్ను నాయన మరి తీసుకుని వచ్చి అమర్చి అయా ఈ కోటార్లు ఏర్పాటు చేయడానికి ప్రభువా ఈ ఏర్పాట్లు చేస్తున్నటువంటి సహోదరులు అయా యోహాను, నతానియేలు, అయా మేకా, మోషే, ప్రభువా రమేష్, అయా తండ్రి సహోదరుడు థామస్ గారు, జోసెఫ్ గారు, వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహోదరుడు మేకాని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారు ఎంతగానో సహకరిస్తున్నారు ప్రభువా. అయా వారిని బహుగా ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా అలాగే సహోదరుడు నోహుని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా మీ సువార్త కూడికలు జరగడానికి ప్రభువా అయా నా తండ్రి వారికి ఉన్న సమయాన్ని వెచ్చిస్తున్నారు తండ్రి. అయా వారికి ఉన్న బలాన్ని వెచ్చిస్తున్నారు ప్రభువా. అయా నా తండ్రి వారికి ఉన్నటువంటి ధనాన్ని కూడా వెచ్చిస్తున్నారు ప్రభువా. కనుక వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయా నా తండ్రి. కోటాల ద్వారా రక్షించబడినటువంటి ప్రతి ఆత్మలో వారికి నాయన పాలిభాగం నాయన నువ్వు దయచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో ప్రభువా విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయమని నీ కృపతోడుగా నడిపించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలలోక పరిశుద్ధులకును కూడిన మనందరకును అలాగే ఈ కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కుటుంబమునకును సదాకాలం తోడెండును గాక, ఆమేన్. ఆమేన్. కూటం ముగించబడినది. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎదురు